శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రుడి మకర సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు జరిగి ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 మకరంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జనవరి 13వ తేదీ తెల్లవారుజాము నుంచి ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 వరకు మకర రాశిలో ఉండేటటువంటి శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలను మనం పరిశీలించినట్లయితే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం. అంటే తులారాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో అంటే 4వ స్థానంలో శుక్రుడి సంచారం ప్రారంభమవుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 4వ రాశిలో శుక్రుడి సంచారం విశేషమైన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి గోచార జ్యోతిష గ్రంథాల ప్రకారం శుక్రుడి మకర రాశి ప్రవేశం అనేది తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. 4వ స్థానంలో శుక్రుడు తులారాశి వాళ్ళకి ఎటువంటి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడంటే, తులారాశి వాళ్ళందరూ కూడా స్త్రీల వల్ల సౌఖ్యాన్ని పొందుతారు. అంటే తులారాశి వాళ్ళు ఎవరైనా సరే పురుషులు ఉన్నట్లయితే ఇంతకుముందు భార్యతో గొడవలు ఉంటే ఆ గొడవలన్నీ సమసిపోతాయి. భార్య మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒకవేళ తులారాశి స్త్రీలు ఉన్నట్లయితే వాళ్ళ ఆఫీసులో పనిచేసే చోట బాస్ కనుక స్త్రీ ఉన్నట్లయితే ఆ స్త్రీ మీకు అనుకూలంగా మారిపోతుంది. అంటే తులారాశి పురుషులైనా తులారాశి స్త్రీలైనా ఎవరైనా సరే తులారాశి వాళ్ళు ఇతర స్త్రీల వల్ల మంచి సౌఖ్యాన్ని పొందుతారు. స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే భార్య సహకారము, భర్త సహకారము కూడా పొందుతారు. తులారాశి భర్తలైతే భార్య సహకారం పొందుతారు, తులారాశి భార్యలైతే భర్త సహకారం పొందుతారు. అంటే జీవిత భాగస్వామి అన్ని విషయాలలో మీకు చేదోడు వాదోడుగా ఉండటానికి, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాల వల్ల తులారాశి వాళ్ళు అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి శుక్రుడి 4వ సంచారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శుక్రుడు 4వ స్థానంలో సంచారం చేయటం వల్ల బంధుమిత్రుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందుతాయి. ఇంతకుముందు తులారాశి వాళ్ళకి బంధువులతో గొడవలున్నా, మిత్రులతో గొడవలున్నా ఆ గొడవలన్నీ సమసిపోతాయి. బంధువులు మీకు దగ్గరవుతారు, అవసరమైనప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. మిత్రులు మీకు దగ్గరవుతారు, కావలసిన విషయాల్లో సహాయం చేసి మీరు పైకి ఎదిగేలాగా చేస్తారు. కాబట్టి ముఖ్యమైన విషయాల్లో, ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాల వల్ల తులారాశి వాళ్ళు మరొక మెట్టు జీవితంలో ఎదగటానికి శుక్రుడి 4వ స్థాన సంచారం విశేషంగా యోగిస్తుంది. అలాగే వాహన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది. చాలా కాలంగా బండి కానీ కారు కానీ కొత్తది కొనుక్కోవాలని ఆలోచనలో ఉన్నటువంటి తులారాశి వాళ్ళు శుక్రుడి మకర రాశిలోకి ప్రవేశం జరగగానే ఇది చతుర్థ స్థాన సంచారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన కారు కొనే యోగం ఉంది, లేదా బ్రహ్మాండమైన బైక్ కొనే యోగం ఉంది. కాబట్టి వాహన ప్రాప్తి యోగాన్ని అందుకోగలుగుతారు. దానివల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. అలాగే మనశ్చింతన తొలగిపోతుంది. ఇంతకుముందు కొన్ని విషయాల్లో తులారాశి వాళ్ళకి ఏదైనా చింత, బాధ మనస్సులో ఉన్నట్లయితే ఆ విషయాలలో ఏర్పడినటువంటి చింత, బాధ అన్నీ కూడా తులారాశి వాళ్ళకి శుక్రుడి మకర రాశిలోకి సంచారం జరగగానే, శుక్రుడి చతుర్థ స్థాన సంచారం జరగగానే ఏదో ఒక కారణంతో దానికి పరిష్కారం దొరికి మనశ్చింతన అనేది తొలగిపోతుంది. మనస్సుకున్న చింత, బాధ నుంచి బయటపడి మనస్సుకు హాయిగా ప్రశాంతంగా ఉండేటటువంటి భావన తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళకి శుక్రుడి 4వ స్థాన సంచారం వల్ల ఏ పని ప్రారంభించినా దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తారు. ఇంతకుముందు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నటువంటి తులారాశి వాళ్ళు ఎవరైనా సరే
శుక్రుడి చతుర్థ స్థాన సంచారం ప్రారంభం కాగానే, శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించగానే విపరీతమైనటువంటి మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టసాధ్యమైనటువంటి పనులను కూడా మనోధైర్యంతో దృఢ సంకల్పంతో ప్రారంభిస్తారు. ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అవన్నీ కూడా అవలీలగా అధిగమించి దృఢ సంకల్పంతో కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించటం అనేది తులారాశి వాళ్ళకి అది చతుర్థ స్థాన సంచారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్త్రీల వల్ల ప్రయోజనాలు, బంధువుల వల్ల ప్రయోజనాలు, మిత్రుల వల్ల ప్రయోజనాలు, వాహన యోగం, కష్టసాధ్యమైనటువంటి పనులలో అవలీలగా విజయాన్ని అందిపుచ్చుకోవటం, ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు, ఇంకా రెట్టింపు శుభ ఫలితాలు రావాలంటే శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు తులారాశి వాళ్ళు చేసుకోవాలి. గోచార పరంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, శుక్రుడు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఎందుకంటే కుంకుమ పువ్వు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది. లేదా స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లతో తడిపి దాన్ని బొట్టులాగా ధరించినా కూడా శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్ర బలం పెంపొందింపజేసుకోవటానికి కొద్దిగా పన్నీరు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినా శుక్రుడి బలం విశేషంగా కలుగుతుంది. సెంటు నీళ్లలో వేసుకొని స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ప్రతిరోజు కూడా శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి తెల్లటి పుష్పాలు 1 లేదా 2 నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఏ రోజైనా సరే పంచాంగం చూసుకొని శుక్రహోర ఎప్పుడుందో చూసుకోండి. శుక్రహోర ఉన్న సమయంలో వీలైనప్పుడల్లా అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి. నానబెట్టిన అలసందలు, నానబెట్టిన బొబ్బర్లు శుక్రహోర ఉన్న సమయంలో గోమాతకు తినిపిస్తే మంచిది. శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఏ రాశి వాళ్ళైనా సరే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి శుక్రహోర ఉన్న సమయంలో నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. అయితే శుక్రవారం అయితే శుక్రహోర ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. మిగిలిన రోజుల్లో అయితే ప్రత్యేకమైన సమయాల్లో ఉంటుంది. పంచాంగం చూసుకొని ఏ సమయంలో శుక్రహోర ఉంటే ఆ సమయంలో నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి. ఈ సమయంలో ఎప్పుడైనా సరే శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. 1.25 కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆవు పెరుగు. కాబట్టి ఆవు పెరుగు కూడా ఒకసారి దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు వీలైతే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 కేజీ బియ్యము, 1 సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు వీటిని ఉంచి, ఇంకా వీలైతే తెల్లటి వస్త్రాలు ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేత్తో శుక్రహోరలో దానం ఇవ్వండి. ఏ రోజైనా శుక్రహోర ఉన్నప్పుడు దానం ఇవ్వండి. శుక్రవారం అయితే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉన్న శుక్రహోరలో దానం ఇవ్వండి. ఈ శక్తివంతమైన దానం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగింపజేస్తుంది, పూర్తిగా అనుకూల ఫలితాలు అందింపజేస్తుంది. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే ఏ శుక్రవారమైనా ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం మాత్రమే ఆహారంగా స్వీకరించండి. ఇది శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది. శుక్రుడి మకర రాశిలో ఉన్న ఈ సమయంలో అంటే ప్రధానంగా
జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం ఆహారంగా స్వీకరించండి. దానివల్ల సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. శుక్రుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇస్తాడు, వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడేస్తాడు. రాజరాజేశ్వరి అష్టకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వీలైనప్పుడల్లా లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు. అందుకే లలితా సహస్రనామ పారాయణ విన్నా, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. స్తోత్రాలు చదవలేని వాళ్ళు, వినడానికి సమయం లేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీమాత్రే నమః వీలైనన్ని సార్లు చదువుకోండి. వీలైనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. దానివల్ల కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించి ఏ రాశి వాళ్ళైనా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోండి. శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు ఏ రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.